ఏటి ఒడ్డు రెండవ భాగం. ఒకటవ భాగంలో కవిత చిన్నతనంలోనే తల్లిని కోల్పోతుంది. ఇక తండ్రి రెండో పెళ్లి చేసుకుని తన వయసు ఉన్న అమ్మాయిని పిన్నిగా తెస్తాడు. ఆమె సాధింపులు భరించలేకపోతుంది. కవిత చదువు కొనసాగించాలని భావిస్తుంది. కథ కొనసాగుతుంది. 2 రోజులు గడిచాయి. కవితకి ఈ మార్పు సంతోషంగానే ఉన్నా మరోపక్క భయం కూడా వేయసాగింది. మనం పొలం వైపు వెళ్ళొద్దాం రా కవిత అంటూ లాక్కుపోయింది. భద్రకాళి చెరువుకు దూరంగా ఉన్నాయి కవిత వాళ్ల పొలాలు. సంతోష్ పదే పదే రమ్మని పిలుస్తుంటే కాదనలేకపోయింది. మళ్ళీకి ఇంకా సెలవు లేదంటూ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళి 2 రోజులే అయింది. ఇక మీదట తనకు బావ రాసే ఉత్తరాలు ఎలాగా అని ఆలోచిస్తోంది. ఆమె ఆలోచనలో ఉండగానే సంతోష్ పిలిచింది. ఇక తప్పనిసరిగా వెళ్ళింది. పొద్దుపోయే వరకు అమ్మవారి దర్శనం చేసుకుని అస్తమిస్తున్న సూర్యభగవానుడిని చూస్తూ గడిపేశారు. చీకటి కాకముందే బయలుదేరారు. బస్సులు 100కి 1 ఆగుతున్నట్లు ఆగుతున్నాయి. అవి కూడా రష్ చాలా ఉండటం వలన వెంటనే వెళ్ళిపోతున్నాయి. అక్కడ కూర్చునేందుకు కూడా సరి అయిన స్థలం లేదు. కాళ్ళు పీక్కుపోతున్నాయి. కవితకి నీరసం వచ్చేస్తోంది. సంతోష్ అంది, ఇక్కడ నిలుచునే బదులు మనం నడిస్తే ఇప్పటికి ఇంట్లో ఉండేవాళ్ళం. పోనీలే, ఇప్పటికైతేనేం మనం వెళ్ళిపోదాం. చౌరస్తా నుంచి మీ ఇల్లు దగ్గరే కదా. కవిత తలూపింది. ఇద్దరూ చీకట్లో నడక ప్రారంభించారు. లైటు కాంతి 10 గజాలకోసారి మరీ నీరసంగా కనిపిస్తోంది. ఆ గుడ్డి వెలుగులో ఎప్పుడెప్పుడు ఇంటికి చేరుకుంటామా అన్న ఆతృత గుండెల్లో జరజరమంటోంది. చౌరస్తాకి ఎదురుగా ఉన్న దారిలోంచి అడ్డుగా ఉన్న రోడ్డున పడి బ్రతుకు జీవుడా అంటూ నడుస్తున్నారు. సంతోష్కున్న ధైర్యం నిబ్బరం కవితకు లేవు. ఆమె కళ్ళు ఏ క్షణానికో నిమిషానికో వర్షించేట్లున్నాయి. కీచురాళ్ళు చెవుల్ని చిల్లులు చేస్తూ అరుస్తున్నాయి. కప్పల బెకబెకలతో గుండె జల్లుమనిపిస్తోంది వాతావరణం. కవిత ఇక ఉండబట్టలేని దానిలా సంతోష్ చేతిని తన చేతిలోకి తీసుకుని గట్టిగా పట్టుకుంది. తెల్లటి చొక్కా వేసుకుని చాలా ఎత్తైన ఆకారం పక్క నుంచి పోగానే కవితకి మూర్చొచ్చినంత పనైంది. ఆమె అంత భయంలోనూ అక్కడున్న చీకటిలో అతన్ని గుర్తుపట్టింది. చక్రవర్తి ఘనాపురం దగ్గరున్న పొలాల తగువుల్లో ఇరుక్కున్నప్పుడు ఇతని తండ్రి సదాశివరెడ్డితో జరిగిన పోట్లాటలో తండ్రికి చక్రవర్తికి జరిగిన తగాదా సంగతి విని పరుగు పరుగున వచ్చి తన తండ్రిని కొట్టేందుకు చాలా తాపత్రయపడ్డాడు శంకర్ రెడ్డి. ఆ రెడ్డిని అప్పుడు చూసింది. తిరిగి ఇన్నాళ్లకు ఈ చీకట్లో ఆమె అతన్ని గుర్తుపట్టింది. ఆమెకు శరీరంలో చలి మాదిరిగా భయం ఆక్రమించుకుంది. సంతోష్ చేతిని అందుకుని, సంతోష్, మనం రిక్షా ఎక్కి వెళ్ళిపోదాం ప్లీజ్ అంది. ఏం పర్వాలేదు, ఇంత దూరం వచ్చాం, ఇంకెంత దూరం? 4 అడుగులు వేస్తే ఇల్లు వచ్చేస్తుంది. పద పద. వద్దు సంతోష్, నాకు చాలా భయం వేస్తోంది, ప్లీజ్ కొంచెం ఆగు. కవిత కంగారుని అణుచుకునే ప్రయత్నంలో ఉండగానే శంకర్ రెడ్డి ఆ చీకటిలో అన్యాయంగా అక్రమంగా ఆ పిల్ల కొంగు పట్టుకొని లాగాడు. కవిత కెవ్వమ్మ నెర్చి కింద పడిపోయింది. కొంగు అతని చేతికి అందకుండా వెత్త ప్రయత్నం చేయసాగింది. సంతోష్ కాళ్ళు చేతులు ఆడందాన్లా నిలువుగూడ్లు పడిపోయి చూడసాగింది. శంకర్ రెడ్డి 2 చేతులతోనూ ఆమెను లేవనెత్తి గుండెల కదుముకొని చెంపల మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. ప్లీజ్, నీకు 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తాను, నన్ను వదిలేయ్. మా డాడీతో చెప్పి మీ పొలం ఛాయలకే రానివ్వను. అతడు ఈ మాటలేవి వినిపించుకోవడం లేదు. ఆకలిగొన్న పులిలా పగబట్టిన తాచులా ఉన్నాడు. కవిత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే భోరున ఎడవసాగింది. దూరంగా స్టేషన్ వైపు వెళ్లే ఊరి జనం సందడి దగ్గర పడింది. కవితను దౌర్జన్యంగా గాల్లోకి ఎగిరేసి తిరిగి పట్టుకోబోతున్న శంకర్ రెడ్డి చేతిలో కర్రను ఆసరా చేసుకుని ఆ దారి వెంబడి వస్తున్న 25 ఏళ్ల యువకుడి కంటబడింది. అతను రాత్రి స్టేషన్ చేరుకోవాలి. అట్నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలి. అతడి నడక వేగం హెచ్చింది. కవితని అతను చూశాడు. ఆమె ఏడుపు విన్నాడు. అరే దొంగనాయాలా ఇడు అంటూనే చేతిలో కర్ర విసిరేశాడు. శంకర్ రెడ్డి అనుకోని అగాధాన్నుంచి తప్పించుకోలేకపోయాడు. కవిత క్రింద పడింది. ఆమెకి దెబ్బ తగిలింది కానీ ఆమె లెక్క చేసే స్థితిలో లేదు. కాలి సత్తువ కొద్దీ పరుగు పెట్టి ఊళ్ళోకి వచ్చి పడింది. ముందు సంతోష్, ఆ వెనుక కవిత పరుగు పందాలు వేసుకున్నట్లు వచ్చి పడ్డారు. రొప్పుతూ ఆయాసంతో కూర్చుండిపోయింది సంతోష్. ఇంతవరకు ఇటువంటి పరిస్థితిని ఎన్నడూ ఎదుర్కోలేదు. భగవంతుడా అంది నిట్టూరుస్తూ. గేటు తలుపు తీయడం, లోపలికి కవిత సంతోష్ రావడం చూసి కాళీ తలుపు తెరుచుకొని బయటకు వచ్చేసింది. ఏమైందే అని అడిగింది కంగారుగా. మసకలైట్ వెలుతురులో కాళ్ళు చాపుకుని స్తంభానికి చేరగిలబడిన ఇద్దరిని చూసి కవిత మాట్లాడలేదు. 2 చేతుల మధ్య మొహాన్ని దాచుకుని వెక్కి వెక్కి ఎడవసాగింది.
సంతోష్ మొహం మీద చెమట బిందువులు ఏర్పడ్డాయి. ఆ సన్నటి వెలుతురులోనే కాళీ గుర్తించి సంతోష్ అంది చేత్తో కుదిపి లేపుతున్నట్లు. ఇప్పుడేం పలకరించకు, తర్వాత చెబుతాను. కొంచెం మంచినీళ్లు కావాలి మాకు. కాళీ చెంబుతో నీళ్లు తెచ్చి గ్లాసులో పోసి అందించింది. కవిత ఆమె అందించిన నీళ్లు గొంతులో పోసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది. సంతోష్ సవిస్తరంగా పూసగుచ్చినట్లు పినతల్లికి చెప్పింది. కాళీ నోరు తెరుచుకుని కళ్ళు పెద్దవి చేసి వింటోంది. అంతటితో ఆశ్చర్యం పట్టలేక, అరే, అంతవరకు ఇది గప్చుప్గా ఎలా ఉండగలిగింది? నాకేమనిపిస్తోందో తెలుసా అంటూ సంతోష్ చెప్పే మాటల్ని ఆపుచేసి తను చెప్పడం ప్రారంభించింది. సంతోష్ చెవులప్పగించి నోటి మీద ఆశ్చర్యంగా చేతులు వేసుకొని హవ్వా అంది, నోరు మరింత గట్టిగా నొక్కుకొని. శంకర్ రెడ్డి అయింటాడు వాడు ఈ ఊళ్ళోనే ఉంటున్నాడు. ఇది సెలవు పెట్టి రాగానే వాడు వచ్చేస్తుంటాడని అందరూ అనుకుంటారు. నీకెవరు చెప్పారు కాళీ? పని మనిషి పారమ్మ. పని మనిషి చెప్పే మాటలు వినకూడదు కాళీ. వాళ్ళేదో గిట్టక నీ మెప్పు కోసం చెప్పి ఉంటారు. అలా ఏం లేదు. వాళ్ళకి కవిత అంటే ఇష్టం కూడా. అయినా న్యాయానికి తమ్ముడు పరాయివాడు అని లేదు కదా. శంకర్ రెడ్డి అంటే దీనికి ఇష్టమే. లేకపోతే అంతసేపు వాడి చేతుల్లో ఎలా ఉండగలదే? ఏం చేస్తుంది? అక్కడ ఎవరూ లేరు. నేనేమైనా చేద్దామన్నా శివశివ నా వల్ల కాదు. ఇలాంటి వాటిలో చిక్కుకుని పరువు పోగొట్టుకోవడం. దూరంగా నిల్చుండిపోయాననుకో. మంచి పని చేసావు. ఆ చీకట్లో నువ్వు గమనించావో లేదో అది వాడికి లొంగిపోయి ఉంటుంది. కాళీ మనసు సంతోషంతో పురివిప్పి నాట్యమాడుతోంది. ఈ దెబ్బతో జీవన్కి కవితకి మధ్య నిప్పులేని మంటలా ఆకాశానికి అంటుకుంటాయి. అప్పుడు చచ్చినట్లు ఆ ముసలాడు కూతుర్ని మరొక ముసలిడొక్కుకిచ్చి పెళ్లి చేస్తాడు. తనలాగే కోరికల్ని చంపుకొని బ్రతుకుతుంది. అంతకు మించి తనకేం కావాలి? కాళీ పాతిన అనుమానం మొక్క సంతోష్ మనసులో బలంగా నాటుకుంది. అంతసేపు ఆ విధంగా పెనుగులాడుతుంటే తనేం చూడగలదు? చీకటి వల్ల మనుషులే కనిపించకపోతే చేష్టలేం కనిపిస్తాయి? కాళీ చెప్పినట్లు ఆ రెడ్డికి కవితకి ఏదో సంబంధం ఉండే ఉంటుంది. ఆ మాటకొస్తే కవిత అందానికి ఏమాత్రం తీసిపోదు. అతను అందం కోసం అరులు చాచేవాడే అయితే తననేమైనా అని ఉండేవాడు. తను మధ్యలోనే ఉండిపోయినందుకు ఇద్దరూ కలిసి నాటకమాడి ఉంటారు. పబ్లిక్ రోడ్డు మీద పరువు ప్రతిష్టలు మర్చిపోయి సంతోష్కి కాళీ మీద జాలి కలిగింది. ఇటువంటి ఇంట్లో పిన్ని కనుక ఉంటోంది, మరొకరైతే ఏమైపోయేవారో అనుకుంది. మొహం చూపించలేక చూడు ఎలా వెళ్ళి మొహాన్ని చాటు చేసుకుందో. అవును, నాకు అలాగే అనిపిస్తోంది నువ్వు చెబుతూ ఉంటే సంతోష్ అంది. కాళీ వెళ్ళిపోయాక తను వెళ్ళి మంచం మీద పడుకుంది. సంతోష్ చిన్నతనం నుంచి ఒక రకమైన అలవాటుకి బానిస. చాలా రహస్యం అనుకున్నది ఎవరికైనా ఒకరికి చెప్పందే ఆమె ఉండలేదు. తెల్లవారితే ముందు ఈ విషయం ఎవరి చెవిన వెయ్యాలా అని ఆలోచిస్తోంది. ఆలోచనలు మధ్యలో ఉండగానే గాఢ నిద్రలోకి జారిపోయింది. తూర్పు తెల్లవారుతోంది. కాకులు గోల పెడుతున్నాయి. రోజు 7 గంటలకు లేచే సంతోష్ ఈ శబ్దాలు వినగానే మంచం మీద చటుక్కున లేచి కూర్చుంది. పాలవాడి కేకలు, పని మనిషి అరుపులు మరొక సమయంలో అయితే ఒళ్ళు మండించేవి. ప్రస్తుతం ఆ కేకలే సుమధురంగా సుప్రభాతం పలికినట్లున్నాయి. సంతోష్ తలుపు తెరుచుకుని బయటకొచ్చింది. దూరంగా బాదం చెట్టు మొదట్లో అంట్ల గిన్నెలు ముందు వేసుకుని గబగబా తోముతోంది సారమ్మ. తోముతూ సన్నగా పాట పాడుకుంటోంది. సారమ్మ దగ్గరికి వెళ్ళి సంతోష్ నిల్చుంది. అదేమీ గమనించే స్థితిలో లేదు సారమ్మ. సంతోష్ 2 నిమిషాలు ఓపిక పట్టి చివరికి విసిగిపోయి, ఏ సారమ్మ మాట అంది కొద్దిగా స్వరం తగ్గించి. అప్పుడు చూసింది సంతోష్ వైపు. మాట అంటుంటే అందరూ లేచి ఎక్కడ వినిపోతారో అని భయం. నేరుగా చెప్పలేకపోతానేమోనన్న ఆతృత. సంతోష్ విసుక్కుంది. ఏందమ్మా, రాత్రి చాలా పెద్ద ప్రమాదం జరిగిపోయింది. మీ కవితమ్మ లేదు? అయితే ఏమాయే? సినిమా నుంచి వస్తున్నాం నేను కవితమ్మ. దారిలో రెడ్డయ్యనా? రెడ్డయ్యే కవితమ్మని భుజం మీద వేసుకుని చీకట్లో ఏదో చేశాడు. గుండె బరువు దింపుకొని నిట్టూర్చింది. చదువుతో వచ్చిన సంస్కారం మర్చిపోయింది సంతోష్. తలకెక్కించిన విషం లాంటిది సారమ్మ మెదడులోకి వ్యాపించింది. ఆమె ఆశ్చర్యంతో విప్పారిత నేత్రాలతో ధనవంతుల ఆ ఇల్లును తేరిపారా చూసింది. దారిలో చాలామంది అనుకోసాగారు ఎవరో ఆడకూతుర్ని చీకటి చాటున పొట్టన పెట్టుకున్నారని. కానీ ఆమె ఈ కవితమ్మ అని మాత్రం ఊహించలేకపోయింది. పాపం, తల్లి లేని పిల్ల అని 1-2 సార్లు అనుకుంది. పొద్దు లేవకముందే లేచే కవితమ్మ ఇవాళ బయటికే రావడం లేదే, అదే కారణమయ్యుంటుంది అనుకుని పోతనమ్మా అని కేకపెట్టి వెళ్ళిపోయింది. అది సానుభూతితో తను ఉన్న 4 ఇళ్లలో జరిగింది పూసగుచ్చినట్టు చెప్పింది. అది చిలవలై పలవలై
ఊరు వాడ ఎగబాకింది. పొద్దు గూకేసరికి అది గోడల మీద, బస్సుల మీద పేర్లతో సహా అచ్చు అయి వచ్చిన కొత్త వార్తలా పాకిపోయింది. కవిత నిర్ఘాంతపోయింది. ఈ వార్త ఇన్ని మార్పులతో ఎవరు ప్రచారం చేశారో ఎంతకీ అంతుపట్టలేదు. ఇన్నాళ్ళు కాళీ ఆమె వైపు ఒక్కసారైనా బెరుకుగా చూసేది. ఇప్పుడు నిర్భయంగా హేళనగా చూస్తూ నిప్పులేనిదే పొగెందుకొస్తుంది అని సాధిస్తుంది. తల వంగిపోయే ఈ అవమానాన్ని భరించేంత అనుభవం లేదామెకు. తన గదిలోనే శూన్యంలోకి చూస్తూ ఆ రాత్రి గడిపేసింది. తండ్రి ఈ వార్త విని వస్తే ఏమని చెప్పాలో తెలియలేదు. తల పట్టుకుని విచారంగా కూర్చున్న ఆమెకి కన్నీళ్లు కట్టలు తెంచుకొని ప్రవహించసాగాయి. చక్రవర్తి గదిలోకొస్తూ అమ్మా అని పిలిచాడు. తండ్రి గొంతు విని లేచి నిల్చుంది. అతని మొహంలోకి చూసి దగ్గరికి వెళ్ళి ఆయన ఛాతీ మీద తల అంచి బావురుమంది. ఆయన మాట్లాడలేదు. కూతురి శిరస్సు మీద చేతిని ఉంచి ఏడవద్దు, నిజం కాదు కదూ ఇది అన్నాడు. కళ్ళు పైకెత్తి ఆయన మొహంలోకి చూసి నేను శంకర్ రెడ్డి అవమానిస్తే ఏమీ చేయలేకపోయాను డాడీ. ఇదంతా ఎవరు అల్లినా కట్టు కదా, నేనింక ఇక్కడ ఉండను, నన్నెక్కడికైనా పంపేయండి అంది దీనంగా. అదే ఆలోచిస్తున్నానమ్మా, నువ్వు చెప్పిందే బాగుంది. ఈ ఊరు, ఈ పరిసరాలు, ఈ మనుషులకి దూరంగా పంపేస్తాను. నా స్నేహితుడికి ఈ విషయం రాస్తాను. నీకు కావలసినంత డబ్బు తీసుకో, హైదరాబాద్ వెళ్ళిపో. మీరు రారా డాడీ? తీరిక చేసుకుని తప్పకుండా వస్తాను. ఉత్తరం రాసే వ్యవధి కూడా లేదు. ఈ రాత్రే పంపేస్తాను. ఈ దుమారం ఎంత త్వరగా మాసిపోతే అంత మంచిది. నువ్వెదురుగా ఉన్నంతసేపు ఎవరూ మర్చిపోరు ఈ విషయం. ఆమె తండ్రి మాటలు పూర్తిగా వినింది. లేచి వెళ్ళి సూట్ కేసులో బట్టలు సర్దుకుంది. తండ్రి ఆమెకు చెక్బుక్ ఇచ్చాడు. అది జాగ్రత్త చేసుకుంది. తెల్లవారితే హైదరాబాద్ చేరుకుంటుంది. దక్షిణ్ ఎక్స్ప్రెస్లో వెళ్లేందుకు ఏర్పాట్లు చేశాడాయన. టాక్సీ ఎక్కే వరకు కాళీకి ఒక్క విషయం తెలీదు. వెళ్ళొస్తాను కాళీ అంది టాక్సీ ఎక్కుతూ. ఎక్కడికి అని ప్రశ్నించే ధైర్యం లేదు కాళీకి. తండ్రి ఆమె పక్కన మేరువు మాదిరి కనిపిస్తున్నాడు. టాక్సీ కదిలింది. కాళీ వీధిలో నిల్చొని చూస్తోంది. కవిత వెనుదిరిగి చూసింది. టాక్సీ ముందుకు సాగిపోయింది. రైలు ఎక్కించి ఎన్నో వివరాలు చెప్పాడు చక్రవర్తి. అడ్రస్ రాసిచ్చాడు. ఆమె కాలనీకి సురక్షితంగా వచ్చింది. ఆ రాత్రంతా బడలికగా కదులుతూనే ఉంది. తెల్లవారింది. ఇక ముందు కార్యక్రమం ఏమిటి? ఇప్పుడేం చెయ్యాలి? తను బయటికి వెళ్తే తిరిగి ఆ మనిషి ఎవరో వెంబడిస్తే? శరత్ లోపలికొచ్చాడు. పడుకుని ఆలోచిస్తూనే ఉంది కవిత. తెల్లవారింది. అతని అడుగుల చప్పుడికి పరధ్యానం వదిలిపోయింది. మంచం మీదికి ఉలిక్కిపడి లేచి కూర్చుంది. కూర్చోండి, కంగారు లేదు, జాగ్రత్త. ఇప్పుడెలా ఉంది అని అడిగాడు. హాయిగా ఉంది, నాకేం పర్వాలేదు. మీరే కంగారు పడి అందరినీ కంగారు పెట్టేశారు. అతని ఎదురుగా ఉన్న పెట్టె మీద కూర్చున్నాడు. అతని చూపులన్నీ సన్నగా పొడుగ్గా ఉన్న ఆమె పసుపు రంగు చేతుల మీద ఉన్నాయి. చేతులు సుకుమారంగా ముట్టుకుంటే కందిపోయేట్టున్నాయి. మీ వేళ్ళు చాలా బాగున్నాయి. థ్యాంక్స్. ఆమె లేచి మొహం కడుక్కొని వస్తాను అని బాత్రూంలోకి వెళ్ళింది. అన్నపూర్ణమ్మ గారు కాఫీ తీసుకొచ్చిచ్చారు. ఆమె వైపు ఇబ్బందిగా చూసింది. మరేం పర్వాలేదు, తీసుకో, నీకు తల్లిలాంటి దాన్ని అంది. ఆమె వెళ్ళిపోయాక ఆయనొచ్చి నీకు కాలేజీ చూపిస్తారు పిల్లలు, పెద్దవాడి స్కూటర్ మీద వెళ్ళు, భయం లేదు అన్నారు. ఆమె కంగారుగా చూసింది. ఈ ఊళ్ళో దేవుడి దయ వల్ల అటువంటి ఊహలు కథలు ఎవరికీ తట్టవు. వెళ్ళిరా, నేను చెబుతున్నానుగా. అలా మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్ళొస్తాను నేను అనేసి వెళ్ళిపోయారు. శ్రీకాంత్ 9 గంటలకి తను రెడీగా ఆమె కోసం ఎదురు చూడసాగాడు. అప్పుడే బయటకు వచ్చిన కవిత దూరంగా సైకిల్ మీద వస్తున్న అతన్ని చూసి కంగారు పడి లోపలికి అడుగుపెట్టింది. శ్రీకాంత్ గమనించాడు. స్కూటర్ మీద బయలుదేరినప్పుడు మెల్లగా అడిగాడు, ఇందాక ఇంటి దగ్గర వాడెవరో, వాడిని చూసి లోపలికి వెళ్ళిపోయావేం? చెప్పు, నీకేం భయం లేదు. నేను చెప్పానంటే కాలనీ ఫ్రెండ్స్ అందరూ వాడిని అడ్రస్ లేకుండా చేస్తారు. కవిత తెల్లబోయింది. అతనికి తన మనసులో మాటలు ఎలా తెలిసాయి? చాదర్ఘాట్ వంతెన మీద నుంచి స్పీడ్గా పోనిస్తున్నాడు. ఆమె వెంట్రుకలు గాలికి అల్లకల్లోలంగా మొహం మీద పడుతున్నాయి. చెప్పండి, మీరు మొహం వేలాడేసుకుని లోపలికి వెళ్ళారు అతన్ని చూసి. కవిత నెమ్మదిగా అంది. నిన్న పొద్దుట స్టేషన్లో దిగినప్పటి నుంచి అతడు నన్ను వెంటాడుతూనే ఉన్నాడు. నాకు భయంగా ఉంది. అసలే నా పరిస్థితి అయోమయంగా ఉంది. కవిత చప్పున ఆపేసింది. మీరు రెడ్డి కాలేజ్కి ఎప్పుడు అప్లై చేశారు? ఇంకా టైం ఉంది కదా, ఇంత త్వరగా వచ్చేసారేం? రిజల్ట్స్ రాగానే అప్లై చేశాను. వాళ్ళ దగ్గర నుంచి రిప్లై వచ్చాక రేపో ఎల్లుండో కాలేజీ తెరుస్తారనంగా నేను వద్దామనుకున్నాను. ఈలోగా అతను రెట్టించాడు. ఆమె సమాధానం చెప్పలేదు. కాలేజీ చూపించి ఇంటికి తీసుకొచ్చేశాడు. ఇంటికి వచ్చేసరికి శరత్ హాల్లో కూర్చునున్నాడు. అతని మొహంలో చిరాకు స్పష్టంగా కనిపిస్తోంది.
వంట ఇంటి గుమ్మానికి ఆనుకొని అతని తల్లి నిల్చునుంది. ఆమె కొడుకుని కవితని తృప్తిగా చూస్తోంది. కవిత లోపలికొచ్చేసి చీర మార్చుకుని బయట చెట్ల దగ్గరికి వెళ్ళింది. ఇల్లు కొత్త, ఏం చేయాలో తెలియడం లేదు ఆమెకు. గోళ్లు గిల్లుకుంటూ రాత్రి ఎప్పుడవుతుందా అని ఆలోచిస్తోంది. సుందర శివంగారి పిల్లలు ఆవులిస్తే పేగులు లెక్కపెట్టేటట్లున్నారు. ఎదురు చూసిన రాత్రి రానే వచ్చింది. శ్రమ వల్ల నిద్ర పట్టేసింది. ఇంటి పట్టును కూర్చుని లేనిపోని ఆలోచనలు పెట్టుకుంటున్న కవితను చూస్తే సుందర శివంగారికి జాలి వేసింది. అతనికి పూర్తి వివరాలతో చక్రవర్తి గారు ఉత్తరం రాశారు. వివరాలు చదివి ఆయన మనసు ద్రవించిపోయింది. కవితని పిలిచి అన్నారు, ఈ ఊళ్ళో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయమ్మా, పిల్లల్ని వెంటబెట్టుకొని వెళ్ళి చూసిరా. ఆయన మాటలకి జవాబు చెప్పలేకపోయింది. తినేసేటట్లు చూసే మగవాళ్ళు వాళ్ళిద్దరూ అనుకుంది. ఆయనతో ఆ మాట అనే ధైర్యం లేదామెకు. తప్పనిసరిగా శ్రీకాంత్ షరతులతో బయలుదేరి చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియం చూసింది. దారిలో ఏ ఒక్కరూ ఎక్కువగా మాట్లాడలేదు. కవిత తనను తాను తిట్టుకుంది. ఒక వ్యక్తి వల్ల మిగిలిన మనుషులందరినీ అన్యాయంగా అనుకున్నానే అని బాధపడింది. పువ్వు కన్నా సుకుమారంగా ఉన్న కవితను మ్యూజియం చూడ్డం మానేసి చూసిన యువకులు కూడా ఉన్నారు. ఒకరిద్దరు అక్కడక్కడ రద్దీలో ఆమెను రాసుకుంటూ వెళ్తుంటే అన్నదమ్ములిద్దరూ కవితకు ముందు వెనుక బాడీగార్డ్స్లా నిల్చున్నారు. మొత్తానికి ఊరంతా చూసి అలసిపోయి రాత్రి 7 గంటలకి ఇల్లు చేరుకున్నారు. కవిత ఇచ్చిన అడ్రస్కి ఒకేసారి 2 ఉత్తరాలు వచ్చాయి. వాటిని చూస్తూనే ఆశ్చర్యపోయింది. తన తండ్రి ఉత్తరం రాయనని చెప్పాడు. దుర్మార్గుడైన రెడ్డి పగబట్టి అడ్రస్ సంపాదించి తిరిగి ఆమెకి ఏదైనా కీడు చేస్తే ఈ ఆలోచన రాగానే కూతురితో చెప్పి, రోజులు మంచివి కావు కవిత, నీ అడ్రస్ ఆఖరికి కాళికి కూడా తెలియనివ్వకు. నాకు నిన్ను చూడాలనిపించినప్పుడు రెక్కలు కట్టుకొని వాళ్తాను అన్నాడు. అటువంటిది ఈ 2వ ఉత్తరం ఎక్కడిది అనుకుంది. కవర్ మీదున్న అక్షరాల్ని గుర్తుకు తెచ్చుకుంటూ చింపింది. అది మల్లిక్ రాసింది. ఆమె ఆశ్చర్యానికి అంతులేదు. డియర్ కవిత, నా ఈ ఉత్తరం చూసి నువ్వు తలక్రిందులవుతావు. ఆశ్చర్యంతో నీ అడ్రస్ సంపాదించుకునేందుకు చాలా శ్రమపడవలసి వచ్చింది. నేను నీకు ఉత్తరం రాస్తే జీవన్ ఏమైనా అనుకుంటాడని నా భయం. నేను మాత్రం అనుకోనా చెప్పు? అతనికి నువ్వు కాబోయే భార్యవు. మరెవరో స్నేహితుడు నీకున్నాడు. తెలిస్తే అతనికి నీ పైన లేనిపోని అపార్థాలు కల్పించిన వాడిని అవుతాడు. జీవన్కి నువ్వు రాసిన ఉత్తరం పోస్ట్ చేసేటప్పుడు ఆ అడ్రస్సు గుర్తుంచుకున్నాడు. నీకు జీవన్కి గల అనుబంధాన్ని సంతోష్కి చెప్పాను. అది ఈ మధ్యే వరంగల్ నుంచి వచ్చేసింది. ఆమె చేత జీవన్కి ఉత్తరం రాయిస్తూ నీ అడ్రస్ తెలుసుకోమన్నాడు. ఆ విధంగా తెలుసుకున్నాను. ఈ ఉత్తరానికి నీ జవాబు నాకు కావాలి. ఆ మధ్య జరిగిన గొడవలకి నువ్వు వరంగల్ వదిలి వెళ్ళిపోయావని సంతోష్ చెప్పింది. నేను త్వరలో నీ దగ్గరికి వస్తున్నాను. నీతో స్నేహం కేవలం పరిచయంగా మిగిలిపోవడం నాకు ఇష్టం లేదు. నీ గురించి మీ బావ అపార్థం చేసుకోవచ్చును. నీ అందం, ఆకర్షణ సర్వం నాకు కావాలనిపిస్తుంది. మరి ఉంటాను. నీ జవాబు కోసం ఎదురు చూస్తూ నీ మల్లిక్. కవిత కుప్పలా కూలిపోయింది. ఎంత అన్యాయం! సంతోష్ ఎక్కడికి వెళ్ళినా తనని మర్చిపోకుండా మరీ తనని గురించి ప్రచారం చేస్తోందన్నమాట. ఇప్పుడేది దారి? ఈ ఇంట్లో ఉంటే తన గురించి మరి 2 అతికి కథలుగా చెప్తుంది, లేదా వీళ్లకు ఉత్తరం రాస్తుంది. అప్పుడేది దారి? సుందర శివంగారు డ్రాయింగ్ రూమ్లో కూర్చొని ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీ తయారు చేస్తున్నారు. కవిత నెమ్మదిగా ఆయన గదిలోకి వచ్చింది. అన్నపూర్ణమ్మ గారు చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళింది. శ్రీకాంత్, శరత్ సౌండ్ ఆఫ్ మ్యూజిక్ పిక్చర్కి వెళ్ళారు. వాళ్ళెవ్వరూ ఇప్పట్లో రారు. ఆయనతో తన కష్టం సుఖం చెప్పుకునే సమయం ఇదే అనుకుంటూ గదిలోకి అడుగుపెట్టింది. ఆయన చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. కవిత రావడం ఆయనకి తెలీదు. మావయ్య కళ్ళజోడు సవరించుకొని హఠాత్తుగా వచ్చిన కవితను చూస్తూ ఏమ్మా అని అడిగారు. కవిత ఆయన వైపు నిదానించి చూసి తలదించుకుని నెమ్మదిగా అంది, నాకు ఎక్కడైనా ఒక గది చూసి పెడితే వెళ్ళిపోతాను. మీరు నా మంచి చెడ్డలు చూసేందుకు ఎలాగూ ఉన్నారు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అదేం, మా ఇంట్లో నీకేం లోటు జరిగింది? కొంపదీసి నా పిల్లలు నిన్నేమీ? అరరే, అంత మాట అనకండి మామయ్య. వాళ్ల గురించి కాదు, నాకు వెళ్ళిపోయి వేరే ఎక్కడైనా ఒంటరిగా ఉండాలనుంది. మీ నాన్న ఈ వారంలో వస్తాడమ్మా. అతనికి తెలిసాక పెడితే మంచిది కదా. కవిత తలదించుకొని కొంగు చేతికి బిగించుకుంటూ ఉండిపోయింది. ఏమంటావు? అంటానికేముంది, మీరెలాగూ సాగనీయడం లేదు అనుకుంది మనసులో. పైకి మాత్రం వెర్రెనవ్వు నవ్వేసి అలాగే అని వెళ్ళిపోయింది. 9 గంటలైంది.
కోలాహలం మాదిరి ఇంటి నిండా గలగలలు. శ్రీకాంత్ శరత్ వచ్చారంటేనే పెళ్లివారిల్లు మాదిరి మారిపోతుంది. ఆంధ్రపత్రిక, ప్రభ, మాసపత్రికలు ఎన్నో పుస్తకాలు తీసుకువచ్చి కవితను పిలిచి ఇచ్చాడు శ్రీకాంత్. కవిత పుస్తకాలన్నీ ఆతృతగా అందుకుంది. కావలసినంత కాలక్షేపం అనుకుంది మనసులోనే. కాలేజీలు తెరిచారు. వరంగల్లో జరిగిన సంఘటన పూర్తిగా మర్చిపోయింది కవిత. అక్కడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు తప్ప ఆమెకు ఆ ఊరితో పూర్తిగా సంబంధం తెగిపోయింది. అర్ధరాత్రి కిటికీలోంచి చూస్తుంటే నక్షత్రాలు, నిశీది మెడలో ముత్యాలు రాలిపడ్డాయా అనిపిస్తోంది. నల్లని ఆకాశంలో తెల్లని తారకలు మిలమిలా మెరుస్తుంటే ఆమెకు ఒంటరితనం భయపెడుతూ ఉంటుంది. ఒక్కసారి తండ్రిని చూస్తే బాగుండును అనుకుని వెంటనే తన కోరికకు సమాధి వేస్తుంది. జీవన్ ఉత్తరం రాశాడు. ఉత్తరం నిండా ప్రేమ సెంటు గుబాళింపుతో హృదయం తేలిపోతోంది. ఆమె ఆ ఉత్తరాన్ని చాలాసార్లు చదువుకుంది. మధ్యాహ్నం మల్లికి రాసిన ఉత్తరం చదివినప్పటి నుంచి మనసు అస్తవ్యస్తంగా ఉంది. అతని ఉత్తరాల్లో పెళ్లి ప్రసక్తి ఉంది. ఈసారి ఆమె గుండెలు దడదడలాడాయి. జీవన్కి తన గురించి ఏమీ తెలియదు. మల్లిక్ తనని జీవితం మొత్తం అంతా అతను బ్లాక్మెయిల్ చేస్తాడేమో అని బెంగగా ఉంది. సంతోష్ ఎంత పనిచేసింది. నిశ్చలంగా సాగిపోయే తన జీవితానికి మచ్చవేసింది. ఆలోచిస్తూ పరధ్యానంగా నిల్చున్న కవితకి శ్రీకాంత్ చిన్నగా దగ్గి తన రాకని గుర్తు చేయడంతో ఈ లోకంలోకి వచ్చిపడిన దానిలా ఇటు తిరిగి అతని వైపు చూసింది. శ్రీకాంత్ కుర్చీ జరుపుకొని కూర్చున్నాడు. ఆమె అతనికి ఎదురుగా మరో కుర్చీలో కూర్చుంది. ఆమె ఏం మాట్లాడాలో తోచని దానిలా గోళ్లు కొరుకుతూ ఆలోచిస్తోంది. మీకు మా ఊరు నచ్చిందా? శ్రీకాంత్ మొదటి ప్రశ్న వేశాడు. దానికి జవాబుగా బిగ్గరగా నవ్వింది కవిత. భలేవారే, ఎవరికి నచ్చదు చెప్పండి. ఈ వాతావరణం నాకు చాలా నచ్చింది. ముఖ్యంగా ఈ ఊరి ప్రజలకి ఎంత సందడో. ఒక్క క్షణం కూడా వృధాగా కాలాయాపన చెయ్యరనిపిస్తుంది. అదే మా ఊరైతే ఇది ఇటువంటిది, అది ఇట్లాగా అనుకుంటూ పొద్దంతా వెళ్ళదీసేస్తారు. మీ నాన్నగారు ఒక్కసారి కూడా మిమ్మల్ని చూసేందుకు రాలేదేం? ఆయన మరో పెళ్లి చేసుకున్నారని తెలుసు, కానీ కన్నబిడ్డని ఇలా గాలికి వదిలేసి ఉన్నారంటే ఆయన ఎంత కఠినాత్ముడనుకోవాలి. కవిత ఉలిక్కి పడింది. గురి చూసి ఆమెకు ఉండేలు దెబ్బ వచ్చి తగిలినట్లయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మీరు కాక ఎంతమంది? నేనొక్కదాన్నే. నాకెవరూ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు, అన్నలు లేరు. ఇంటి దగ్గర నాన్నగారు చాలా వ్యవహారాలు చూసుకోవాలి. ఆయన చెరుకు పండిస్తారు, చక్కెర ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారు. ఆ గొడవలో కొంత మర్చిపోయి ఉంటారు, మరికొంత సమయం చిక్కక అశ్రద్ధ చేసుంటారు. మీకు రెడ్డి తెలుసా అండి? శ్రీకాంత్ అతి సౌమ్యంగా మర్యాదగా అడిగాడు. ఈ మాట వింటూనే కవిత శోషొచ్చి పడిపోయేదానిలా అయిపోయింది. తల వెనక్కి కుర్చీ మీది కాంచి కళ్ళు మూసుకుంది. మూసుకున్న రెప్పల్లోంచి తోసుకుంటూ కన్నీరు ప్రవాహంలా బుగ్గల మీద జారిపడుతున్నాయి. శ్రీకాంత్ ఇంకా చెబుతున్నాడు. మీరు అతన్ని చూసి భయపడ్డారు. ఆ వ్యక్తి రెడ్డి వరంగల్ నుంచి పంపితే మిమ్మల్ని వెంటాడినవాడు. మీరు మరో విధంగా అనుకోకపోతే పొరపాటును కూడా ఒంటరిగా బయటికి వెళ్ళొద్దు. మీకు తీరని అన్యాయమే జరిగిన దాన్ని గురించి మనం బాధపడుతూ కూర్చుంటే ఆరోగ్యం పాడైపోవడం తప్ప ప్రయోజనం శూన్యం. మీరు ఈ విషయాలన్నీ నాకెలా తెలుసు అని ఆలోచించకండి. నేను ముందు నుంచి వాడిని అనుమానిస్తూనే ఉన్నాను. ఇది చూడండి. కవిత కళ్ళు తెరిచి చూసింది. అతని చేతిలో నలిగిపోయి జీర్ణావస్థలో ఉన్న పాత పేపర్ ఉంది. కవితకి అందులో ప్రత్యేకించి చూడాల్సిందేముందో అర్థం కాలేదు. అతను చేతికి అందిస్తుంటే చేయి చాపింది. మడతలు విడిన కాగితంలో 2 పెద్ద పెద్ద ముక్కలు జారిపడ్డాయి. అందులో 2 విడివిడి ఫోటోలున్నాయి. కవిత గుండె జల్లుమంది. ఆమె కళ్ళు నమ్మలేనట్లు చూస్తున్నాయి. ఆ ఫోటోలు ఎవరివో కావు. ఒకటి తనది, రెండవది రెడ్డిది. ఇవి ఇక్కడికెలా వచ్చాయి అనుకుంటూ ఆ పేపర్ని సరిగ్గా పెట్టి చూసింది. చక్రవర్తి కూతురు నడి రోడ్డు మీద సాగించిన ప్రణయం. ప్రియుడు రెడ్డి మొత్తం జిల్లాకే తెలిసిన వ్యక్తి. అతను మంచివాడే, కానీ హొయలు చూపించి మత్తెక్కించేట్లు చేసిన కవిత ప్రవర్తన ముందు అతని మంచితనానికి జయం కలగకపోవడం దురదృష్టం. ఏది ఏమైనా కవిత లాంటి పిల్లలకు ఇది హెచ్చరిక. నాగరిక ప్రపంచంలో ఇటువంటి వెర్రివేషాలు వేయడం ఏ ఆడపడుచుకు తగని పని. ఓహ్! కవిత ఇంకా పైన చదవడం ఆపేసి 2 చేతులతో మొహాన్ని దాచుకుని ఏడవసాగింది. శ్రీకాంత్ ఆమె దగ్గరకొచ్చి ఆమె తల మీద చేతిని ఉంచి నెమ్మదిగా అన్నాడు. మీరు ఏడ్చి ప్రయోజనం లేదు. ఈ కాగితాలు ఇంకా ఎన్ని ఉన్నాయో మనకేమీ తెలియదు. ఇటు అంటిస్తూ పోతే అటు అచ్చయి వచ్చేస్తూ ఉంటాయి. కవిత ఆ మాటలు వింటూ అంతలోనే బేల మాదిరి అయిపోయింది. మరుక్షణం ధైర్యాన్ని కూడదీసుకుని కుర్చీలోంచి నిటారుగా లేచి నిల్చుంది. చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో ఆమె ధైర్యం 2 పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
ఇంతకు మీరనేదేమిటో నాకు అర్థం కాలేదు. శ్రీకాంత్ నెమ్మదిగా అన్నాడు. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఆడది కానీ మగవాడు కానీ కొంత పరిధి దాటాక తప్పనిసరిగా సమాజానికి లొంగిపోవాలి. అంటే మీరు బాగా చదివి పైకి రావాలి. పెళ్ళి పెటాకులు నాన్సెన్స్ అనుకొని ఉంటారు. మీ పరిధిలో మీరు ఆ విధంగా సురక్షితంగా ఉన్నట్లయితే బాగుండిపోయేది. మధ్యలో కథ అడ్డం తిరిగింది. మీరు రెడ్డికి వశమైపోయారు. ఇక మీరు జీవితంతో రాజీపడి పెళ్లి చేసుకుంటే దీర్ఘంగా నిట్టూర్చింది కవిత. థ్యాంక్స్, మీ సలహా బాగుంది. సమయం వస్తే నేను మీరు చెప్పినట్లే చేస్తాను. మరో మాట శ్రీకాంత్ అతను నెమ్మదిగా అన్నాడు. ఏమిటి అన్నట్లు చూసింది కవిత. మిమ్మల్ని బెదిరించి లొంగదీసుకుంటున్నానని అనుకోవద్దు. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే మీకు ఈ భయం తీరిపోతుందని నా ఉద్దేశం, అంతే అని కాసేపు ఆగాడు. కవిత అతని వైపు నిశ్చలంగా చూడసాగింది. మీ వ్యక్తిత్వం, మీ అందం నేను ఇష్టపడ్డాను. అచ్చా, కవిత మెల్లగా అంది. ఆమె మొహంలో అతని పట్ల అసహ్యం పేరుకుపోయినట్లు కనిపిస్తోంది. పని పాట లేకుండా ఎక్కడెక్కడి విషయాలో సేకరించి బెదిరిస్తూ, ఇంకా ఇది బెదిరింపు కాదని అంటాడేమిటి? తన అందచందాల గురించి ప్రత్యేకం ఇవాళేమో స్తోత్రపాఠాలు వల్లెవేయనవసరం లేదు. తనకి కొంచెం జ్ఞానం వచ్చినప్పటి నుంచి 10 మంది అనే పాత విషయమే టేప్ రికార్డర్ ఆన్ చేసినట్లు వినిపిస్తున్నాడు. శ్రీకాంత్ వెళ్ళిపోయాడు. ఇంట్లో ఎవ్వరూ లేరు. అన్నపూర్ణమ్మ గుడికి వెళ్ళింది. సుందర శివం గారు షైర్ వెళ్ళారు. శరత్ ఎక్కడికో వెళ్ళాడు. కవిత అనుకుంది, అదృష్టం ఇంతటితో ఊరుకున్నాడు. పుస్తకాలు మొహం మీద వేసుకున్నా మనసులోకి ఎక్కడం లేదు. జీవన్ ఉత్తరం చదువుతుంటే కొండంత ధైర్యం వస్తోంది. డియర్ కవిత, నేను ఈ నెలలో వచ్చేస్తున్నాను. మొన్న నిన్ను చూడాలని ఉంది. ఈ మధ్య ఎవరో నీ అడ్రస్ అడుగుతూ ఉత్తరం రాశారు. నువ్వు ఎవరింట్లోనో ఉంటున్నట్లు రాశావు. నేను వస్తే మనం ఫ్రీగా మాట్లాడుకోలేం. అంతేకాదు వాళ్ళందరికీ ఇబ్బంది కదా. పరాయి వ్యక్తులకి నా రాక వల్ల ఏమైనా అభ్యంతరం ఉండొచ్చును. కనుక మీ మాస్టర్తో చెప్పి వేరే రూమ్ తీసుకో. నిన్ను నిందల పాలు చేసి నేను ఆనందించను. అంతవరకు హామీ ఇవ్వగలను. దయ ఉంచి నువ్వు ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేయి. నాకు అసలు అర్థం కాని విషయం ఏమిటంటే నువ్వెందుకు ఇలా హఠాత్తుగా ఊరు వదిలి వెళ్ళిపోయావు? వరంగల్ ఏమీ బొత్తిగా పల్లెటూరు కాదే. ఇంజనీరింగ్, మెడికల్, పాలిటెక్నిక్ ఇలా ఇన్ని కాలేజీలు ఉండగా ఇంటర్మీడియట్ చదివేందుకు స్వంత ఊరు, స్వంత ఇల్లు అయిన వాళ్ళని వదులుకొని ఎలా వెళ్ళిపోగలిగావో అర్థం కావడం లేదు. వెంటనే వివరాలతో జవాబు రాయి. నీ జీవన్. మర్నాడు పెట్టే బెడ్డింగ్ సర్దుకొని ఎప్పుడెప్పుడు ముసలాయనికి చెప్పాలా అని ఎదురు చూడసాగింది. ఆయన 5 గంటలకు గాని రాడు. మున్సిపల్ ఆఫీస్కి, చిట్ ఫండ్ కంపెనీకి ఇలా పొద్దస్తవానం తిరుగుతూనే ఉంటాడు. ఇంత వయసు వచ్చినా సంపాదన మీద ఆసక్తి ఆయనకి రెట్టింపు పెరిగిందే కానీ తరగలేదు. పొద్దున్నుంచి గంటల్ని లెక్క పెట్టుకుంటూ ఉంటే అవి యుగాల మాదిరి కనిపిస్తున్నాయి. ఈ 2-3 వారాల్లో ఎక్కడ ఏ ప్రదేశం ఉందో కొద్దిగా తెలుసుకోగలిగింది. మున్సిపల్ కాలనీ రద్దీగా ఉండి ఊపిరి సలపనట్లుంటుంది. ఇంకా కొద్ది దూరం పైకి వెళ్తే అక్కడ భయం. ఒంటరిగా ఉంటే ఎట్లా అన్న సమస్య లేదు. ఇంటి వాళ్ళకి 2 కొడుకులు. తను టులెట్ బోర్డు చూసి విషయాలన్నీ కనుక్కుంది. భార్యాభర్తలిద్దరూ వయసు మళ్ళిన వాళ్లే. శంకరమ్మ ఇంటావిడ పేరు. ఆయన పేరు మల్లప్ప. లింగధారులు. ఆడపిల్లలు లేరని తన కథ విని 2 గదులున్న వాటా 100 రూపాయలకి ఇచ్చేందుకు ఒప్పుకుంది. ఆమె కొడుకులు కూడా ఇంటి పట్టునుండరు. లారీల మీద ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు. ముసలావిడ రక్షణ వజ్రకవచంలా ఉంటుంది. అందుకు సందేహం లేదు. అడ్వాన్స్ ఇచ్చేసి వచ్చేసింది. సాయంత్రం అతి కష్టం మీద గడిచినట్లయింది. ఆయన వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని గదిలోకి వెళ్ళారు. కవిత ఆయన వెనకే వెళ్ళి, నేను ఇల్లు తీసుకున్నాను, వెళ్ళిపోతున్నాను, మీతో చెప్పాలని ఆగిపోయాను, గబగబా పాఠం అప్పచెప్పినట్లు అనేసింది. ఆయన తెల్లబోయి 2 క్షణాల సేపు ఆమె వైపే చూస్తూ ఉండిపోయారు. ఆమె తల వంచుకుని 2 నిమిషాలు ఆగింది. ఆయన చాలా అనుభవజ్ఞుడు, మంచి చెడు అన్నీ తెలిసినవాడు. ఈ పిల్లను పట్టి బంధించాలనుకోవడం అవివేకం అనుకున్నట్లున్నాడు. వెంటనే ఒప్పేసుకుని, జాగ్రత్తమ్మా, ఇల్లు దగ్గరలోనే తీసుకున్నావా? మా ఇంటికి దగ్గరగా ఉంటే నీ గురించి బెంగ ఉండదు. నేను మీ అత్తయ్యో ఎవరో ఒకరు వచ్చి చూసి వెళ్తూ ఉండొచ్చు. మరీ దూరం అయితే బస్ అని, రిక్షాలని డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. నీకు కూడా సంగతి నేను చెప్పేది. మీ నాన్న వస్తానని రాశాడు. ఎందువల్ల రాలేదు? బహుశా బ్యాంక్ పని మీద తిరుగుతున్నాడేమో. అసలు వాడు శాంక్షన్ చేస్తాడు. ఈ చిల్లర దేవతలే చేతిలోకి రానివ్వరు. అందుకే రాలేకపోయి ఉంటాడు మీ నాన్న. మీ అత్తయ్యని నీ వెంట తీసుకువెళ్ళి పాలు పొంగించడం అలాంటివేవో ఉన్నాయి కదా, అవన్నీ చేయించు. సరే, మరి నేనుంటాను అని టేబుల్ ముందు వెళ్ళి కూర్చున్నాడు. బ్రతుకు జీవుడా అనుకుంది కవిత.
ఏమిటండి మాట్లాడుతున్నారు? అమ్మాయి వెళ్ళిపోతుందా? తను ఉండాలని గట్టిగా అనుకుంటే మనింట్లోనే అటువైపున్న గదిలో ఉండేది కదా, మీరెలా ఊరుకున్నారండి? హడావుడి పడిపోతూ వచ్చింది అన్నపూర్ణమ్మ. ఆయన నవ్వి ఆమెకు సమాధానమిచ్చాడు. నేనేమైనా మెడబట్టి గెంటేశాననుకున్నావా? చుట్టాలకి దూరంగా వీళ్ళకి దగ్గరగా ఉండాలనుకున్నట్లుంది. వెళ్ళిపోతోంది. వెళ్ళేవాళ్ళని ఆపలేం కదా, వెళ్ళని. ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఉంటే అంతే చాలు. ఆమె కిక్కురు మనలేదు. కవిత వెంట వెళ్ళి ఆ ఇంట్లో కొబ్బరికాయ కొట్టి పాలు పొంగించింది. ఒక స్టవ్, 2 చిన్న గిన్నెలు, మూకుడు, చెంబు ఇలాంటివి తాత్కాలికంగా అవసరం కోసం సర్దింది. రేపు బజారుకు వెళ్ళినప్పుడు సామాను కొనుక్కొని వస్తాను అత్తయ్య గారు, అప్పుడు ఇవన్నీ మీకు పంపుతాను అంది కవిత. ఆవిడ కళ్ళొత్తుకుంది. 2 సార్లు నీలాగే ఎవరో స్నేహితుల పిల్లలు కాలేజీలో చేరేందుకు పరస్థానం పెట్టుకుని ఎవరిదారినా వాళ్ళు వెళ్ళిపోయారు. ఉన్న 2 రోజులు ఎంతో చక్కగా మాట్లాడేవారు. ఆ తరువాత మళ్ళీ కనిపించలేదు. నువ్వు అలాగే చెయ్యకు. అలాంటివేమీ మనసులో పెట్టుకోకండి. మీరు నాకు తల్లి లాంటివారు. నాకెప్పుడు మీ సహాయం కావాలి. ఆ మాట అనగానే ఆవిడ సంతోషంతో కవితని దగ్గరికి తీసుకుంది. తను వెళ్ళిపోతూ ఇంటి గలామెతో చాలాసార్లు జాగ్రత్త అని అప్పగించింది. నీకేం భయం లేదని ఆమె వాగ్దానం చేయగానే అప్పుడు కదిలింది. గది తీసుకున్నదన్న మాటే గాని కవిత గుండెల్లో రాయపడింది. చీకటంటే ఎంత భయం! 100 వాట్స్ బల్బులు తెచ్చి లైట్లు వెలిగించే ఉంచింది. కొందరి మొహాన భగవంతుడు ఎంత చిత్రమైన రాతలు రాస్తాడు. తల్లి, తండ్రి, ఆస్తి అన్నీ ఉన్నా తను ఒంటరిదే. పుట్టుకతోనే ఈ లోకంలోకి ఒంటరిగా పంపించి బ్రతుకు పొమ్మని శాసించినట్లున్నాడు. హాస్టల్కి ఎంతమంది వచ్చేవారు. ఎప్పుడైనా వస్తే తండ్రి తప్ప మరెవరూ వచ్చేవారు కాదు. ఆయన కూడా 10 నిమిషాల కన్నా ఎక్కువసేపు ఉండలేకపోయేవాడు. ఆ రోజులు తనెంత భారంగా గడిపింది. పెరిగి పెద్దయ్యాక చుట్టాలు, స్నేహితులు ఉంటారనుకునేది. స్నేహం చేస్తే ఆ స్నేహితులు చల్లగా కబురు చెప్పి తన చేత టిఫిన్లు తెప్పించుకొని మర్నాడు పత్తా లేకుండా వెళ్ళిపోయేవారు. ఇప్పుడు కూడా తనకి బ్రతుకంతా ఇలాగే గడిపేయాల్సిన కర్మ ఏదో రాసిపెట్టుంటుంది. ఆ రాత్రి ఏమీ తినాలని చేసుకోవాలని అనిపించలేదు. కాఫీ పెట్టుకొని 2 అరటిపండ్లు తిని పడుకుంది. లైటు వెలుగుతూనే ఉంది. ఆ ఇంట్లోకి చేరిన వారం రోజులకి జీవన్కి ఉత్తరం రాసి పడేసింది. కాలేజీలు తెరిచారు. ఎప్పుడైనా శ్రీకాంత్ వచ్చి కాసేపు కూర్చుని వెళ్ళిపోతూ ఉంటాడు. శరత్ రోడ్డు మీద ఎక్కడైనా కనిపిస్తే విష్ చేస్తాడు. కాలేజీ నుంచి రాగానే వంట, చదువు, కాలం దొర్లిపోతోంది. తలుపు తెరిచి చూసి ఆశ్చర్యపోయింది. ఎదురుగా ఉత్తరం. ఆ రాత మల్లికార్జున్ది. అతనికి ఈ అడ్రస్ కూడా ఎలా దొరికింది? ఎవరిచ్చారు? ఎవరికి అడ్రస్ ఇవ్వద్దని గట్టిగా రాస్తే మల్లికార్జున్ విషయం తెలుసుకుని జీవన్ అపార్థం చేసుకుంటే జీవన్కి ఆనాటి రాత్రి సంఘటన చెప్పేయవలసింది. అనవసరంగా భయపడి అబద్ధాన్ని నిజం అని నమ్మేటట్లు చేసే పరిస్థితి ఏర్పాటు చేసుకుంది. ఎంత తెలివి లేకుండా పోయింది తనకి. తను దోషో నిర్దోషో విషయం పూర్తిగా విని అతడు నిర్ణయించేవాడు. ఇప్పుడు విచారించి లాభమేముంది? డియర్ కవిత, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ నీడలా వెంటాడుతున్నానని అనుకోకు. పాపం ఈ ఉపకారం కూడా సంతోష్ చేసింది. మీ బావ నీ దగ్గరికి వచ్చేసరికి అంతకన్నా ముందు నేనుంటాను నీ సమక్షంలో. నీకో అతి ముఖ్యమైన విషయం చెప్పాలి. నీ మల్లికార్జున్. కవిత ఆ ఉత్తరం చేతిలో ఉంచుకుని బెడ్ హోల్డాల్ పైన కుప్పలా కూర్చుండిపోయింది. మల్లికార్జున్ పేరు తలుచుకున్నా, అతన్ని గురించి ఆలోచించినా ఒళ్ళంతా తేళ్ళు జెరులు పాకినట్లవుతోంది. తనేమిటో అయోమయ స్థితిలో కొట్టుకుపోతోంది. ఏం కర్మ! తండ్రి ఉండి లాభం ఏమిటి అనిపిస్తోంది. తన స్వార్థం చూసుకుని అతను పెళ్లి చేసుకుని రోజుల తరబడి తనని చూసేందుకే రావడం లేదు. ఈ అర్థం లేని పరిస్థితిలో తన గమ్యం ఏమిటి? కళ్ళ వెంబడి అవిరామంగా నీరు ప్రవహిస్తోంది. కవిత నిస్తేజంగా కూర్చుండిపోయింది. 3 రోజులు గడిచాయి. పొద్దున్నే వాకిలి ఊడుస్తూ రిక్షా చప్పుడు విని తలెత్తి చూసింది కవిత. జీవన్. కవిత చీపురు కింద వదిలేసింది. చీర మడతలు బొడ్లో దోపుకున్నవి ఎడం చేత్తో కిందికి లాగేసి అతని రిక్షాకి ఎదురు వెళ్లేందుకు 2 అడుగులు వేసి అప్పటికప్పుడు తెలివి తెచ్చుకున్నట్లు ఆగిపోయింది. రిక్షా దిగి డబ్బు ఇచ్చేసి సూట్ కేసు అందుకుని, గుడ్, ఇంత త్వరగా లేస్తావనుకోలేదు. మొత్తానికి గృహిణిలా, అందులో ఆరతేరిన దానిలా ఉన్నావు అన్నాడు. రా బావా అంటూ లోపలికి దారితీసింది. ఫిల్టర్ కాఫీ సిద్ధం చేసి 2 నిమిషాల్లో అతని ముందు గుమగుమలాడే కాఫీ కప్పుతో నిల్చుంది. ఇంత త్వరగా? డికాషన్ ఉంది. కాఫీ కలపడం ఎంతసేపు? 2-3 గంటలు. చాలా విషయాలు మాట్లాడుకున్నారు. 8 గంటలకల్లా భోజనం తయారు చేసింది. ఓ కవితమ్మ, ఇంటావిడ చాలా గట్టిగా పిలుస్తోంది. ఏమిటి అంటూ బయటకొచ్చింది. ఆమె అతనెవరో కనుక్కునేందుకు వచ్చింది. జీవన్కి కవితకి గల సంబంధం తెలుసుకున్నాక ఆమె వెళ్ళిపోయింది. పర్వాలేదు, మంచి బాడీగార్డే నీకు. జీవన్ నవ్వాడు.
కవిత అతని వైపు చూడలేదు. సంతోష్ విషయం ఎలా అడగాలో అర్థం కావడం లేదు. అతనే నెమ్మదిగా ఆ విషయం ఎత్తాడు. అవును, ఇంతకీ నీ ప్రియాతి ప్రియమైన నీ స్నేహితురాలు సంతోష్ ఎవరోయ్? నువ్వు అడ్రస్ ఇవ్వలేదని నా అడ్రస్కు ఉత్తరం రాసింది. నేను ఈ ఊరు వస్తున్నట్లు ఎవరికీ తెలియదు. నాన్నగారే ఎవరికీ తెలియనివద్దన్నారు. ఏం చెయ్యను, నీకు మాత్రమే ఉత్తరాలు రాసేందుకు పర్మిషన్ ఇచ్చారు. మొత్తానికి అది నీ దగ్గర సంపాదించింది కదా. గుండెలు దడదడమంటున్నాయి. అబద్ధమాడేందుకు ఎంత నేర్పుండాలి. మాట్లాడుతూ ఉన్నంతసేపు ధైర్యం చాలలేదు అతని వైపు చూసేందుకు. మాట తప్పించేస్తూ భోజనానికి పద అంది. అతను భోజనం చేస్తున్నంతసేపు ఆలోచిస్తూనే ఉన్నాడు. చూడు కవిత, మీ సంతోష్ కూడా నిన్ను చూడాలని వస్తుందట. నీకు ఈ విషయం తెలియనియవద్దని మరీ మరీ చెప్పింది. సారీ, ఆ ఉత్తరంలో రాసింది. అది మర్చిపోయి నీకు నేను రాశాను. అంటే మీరు దాదాపు కలం స్నేహితులన్నమాట. కవిత గుండెల్లో సన్నని బాధ లాంటిదేదో ప్రారంభమైంది. అంతే. రాయ్గఢ్, ఒరిస్సా ప్రాంతాల విషయాలు, అలవాట్లు ఉత్తరాల నిండా ఎంత చక్కగా రాస్తుందనుకున్నావు. ఎదురుగా మనిషి కూర్చుని కబుర్లు చెప్పినట్లే ఉంటాయా ఉత్తరాలు. అలాగా. ప్రతి ఉత్తరానికి ఎక్స్ట్రా మరో 10 పైసలు అంటిస్తుంది. ఎన్ని పేజీలో. ఒక్కో రోజు భోజనం చేయడం కూడా మర్చిపోతుంటాను. స్టాప్, చాలు, ఇంకా నాకు చెప్పొద్దు. అది నీకంత ఆత్మీయురాలైపోయిందేం? నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు? నువ్వు దాన్ని సరిగ్గా చూసావా? అసలు ఎన్నడైనా ఇంతకుముందు సంతోష్ అనే వ్యక్తి ఒకటి ఉందని నీకు తెలుసా? లేదు. నా కోసం మా ఇంటికి వచ్చానన్నావు. సంతోష్ స్నేహం ముందు నా స్నేహం నీకు వెగటు పుట్టింది అని తెలిసింది. నీకు అది ముఖ్యం. దానికోసమే నువ్వు ఇంత దూరం వచ్చావు. కవిత అన్నం తినడం మానేసి బలవలా ఏడ్చేసింది. జీవన్ బిత్తరపోయాడు. కవిత ఇన్ని అర్థాలు తీస్తుందని తెలిస్తే అసలు ఆమె ప్రస్తావనే తీసుకొచ్చేవాడు కాదు. కవితని తను ఎంతగా ప్రేమించాడు. అంత గ్రహింపు లేకుండా ఎంత అభాండం వేసింది. జీవన్ భోజనం పూర్తి అయింది. కంచంలో చేతిని కడుక్కొని కవితని ఎంగిలి చేతులు అనైనా ఆలోచించకుండా ఆ చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని మెడ చుట్టూ చేతులు వేసుకుని దగ్గరగా తీసుకున్నాడు. కవిత ఏడుపు మానేసి అతన్ని వదిలించుకొని లేచి పక్కకు జరిగి నిల్చుంది. జీవన్ గంభీరంగా అన్నాడు, నా వల్ల పొరపాటు జరిగింది కవిత. నేను ఆమె గురించి నీతో చెప్పి ఉండాల్సింది కాదు. నీ స్నేహితులు నా స్నేహితులని, నీ శత్రువులు నాకేమీ కారని ఆలోచించి ఆమెతో స్నేహం చేశాను. అది ప్రేమ పెళ్లి వరకు పోతుందనే ఆలోచనే లేదు. నన్ను క్షమించు. నువ్వు నాకు కావాలి. నేను నీకోసమే వచ్చాను. నువ్వు కాదంటే నేను తక్షణం వెళ్ళిపోతాను. కవిత బిత్తర చూపులు చూసింది. నువ్వేమాత్రం ఒప్పుకున్నా ఇప్పుడే వెళ్ళిపోతాను. నా రాక నీకోసం, నేను నీకోసం, అంతే. నువ్వు వెళ్ళొద్దు బావా, ఏడుపు గొంతుతో అంది. ఆల్ రైట్, మానేస్తాను. నువ్వు ఈ పాటికి హైదరాబాద్ అంతా చూసే ఉంటావు. ఎక్కడికైనా పోదాం. కాలేజీ నసుగుతూ అంది. కాలేజీ లేదు, గోంగూర లేదు. మనం ఎక్కడికైనా వెళ్దాం. నేను ఇక్కడ వారం రోజులు ఉంటాను. ఈ వారం రోజులు మనం ప్రేమయాత్రకు వెళ్ళాలి. కవిత మారు మాట్లాడకుండా తల ఊపి వంట ఇల్లు శుభ్రం చేయడంలో మునిగిపోయింది. 10 గంటలకి బయలుదేరి ఎక్కడెక్కడో తిరిగారు. సాయంత్రం పబ్లిక్ గార్డెన్స్లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు భారంగా నిట్టూర్చింది. ఎర్రని గులాబీల దండ నాంపల్లిలో కొనుక్కుంది. నీరెండ పడుతోంది. జంటలు జంటలుగా వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఎవరికి వారే తమ తమ ప్రపంచాల్లో మునిగిపోయారు. కార్లు వెళ్లే శబ్దం, పక్షుల కలకలం. కవిత కళ్ళు మూసుకుంది. అనిర్వచనీయమైన అనుభూతి ఏదో ఆమెను మూగదాన్ని చేసింది. పొడుగ్గా ఉన్న ఆమె చెయ్యి పచ్చని గడ్డి మీద పరుచుకోగానే వింత అందాన్ని కొని తెచ్చుకున్నట్లు కనిపిస్తోంది. ఆ చేతి వేళ్ల మీద చూపుడు వేలితో గీతలు గీస్తూ ఉండిపోయాడు జీవన్. కవిత అందం అతన్ని గర్వంతో ముంచెత్తుతోంది. సాయంత్రం కూడా దాటిపోయింది. మనం తాజ్లో భోంచేసి సెకండ్ షోకి వెళ్దాం బావా అంది కవిత. అతని స్పర్శ ఆమెను కుదిపి లేపింది. లే మరి. జీవన్ తను లేస్తూ ఆమెను లేపాడు. ఆ చేతిని అందుకుంది కవిత. వెచ్చని ఆవిరి శరీరంలో ఒక్కసారి ప్రవేశించినట్లు అదేదో కొత్త అనుభూతి. పైకి గంభీరంగా ఉన్న మనసులో ఏదో బెంగ, భయం. రేపో మాపో మల్లికార్జున్ వచ్చేసి తన కలలన్నీ నట్టేట ముంచేస్తే తన గతేం కాను? తన కోసమే వచ్చిన ఈ భావ తిరస్కృతిని తను భరించగలదా? 6 అడుగుల 2 అంగుళాల పొడవున్న జీవన్కి అతని భుజాలు దాటి నడుస్తూ అబ్బా ఏం అదృష్టం అనుకుంది. అంతలోనే నిరాశ నిస్పృహలు చోటు చేసుకోసాగాయి. అక్కడి సంగతి చెప్పేస్తే హఠాత్తుగా ఆమె చెయ్యి గుండె మీదకి వెళ్ళిపోయింది. భయంతో క్షణంలో సగం సేపు విచలితురాలైంది. తను ఇంటికి వెళ్ళేసరికి మల్లికార్జున్ వచ్చుంటే ఈ చావు బ్రతుకుల సమస్యతో కొట్టుమిట్టాడే బదులు నిజాన్ని చెప్పేస్తే అతను నమ్ముతాడా?
తనని పవిత్రురాలని అతను నమ్మేందుకు కాలమే తీర్పు చెప్పాలి. తను తీరి కూర్చొని ఈ నిజాన్ని వెల్లడి చేసి తన దొంగతనం తనే బయటపెట్టుకున్నట్లు అతను అనుమానిస్తే దారి పొడుగునా ఆలోచనతో జీవన్ తన పక్కనే ఉన్నాడన్న తృప్తి కొంచెం కూడా లేకుండా పోయింది. జీవన్తో ఇంటికొచ్చేసరికి 12 గంటలు దాటిపోయింది. జీవన్కి పక్కపరిచి తను చాప మీద పడుకుంది. అలసిపోయిన ఇద్దరూ వెంటనే నిద్రలోకి జారిపోయారు. కథ కొనసాగుతుంది.